ఇజ్రాయెల్ బందీల విషయం రెడ్ క్రాస్ సంస్థ దగ్గరకు చేరింది. హమాస్ దగ్గర బందీలుగా ఉన్నటువంటి తమ దేశవాసులకు ఆహారం అందించడంలో చొరవ చూపాలని రెడ్ క్రాస్ సంస్థను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరారు. సరైన తిండి లేక బందీలు జీవోత్సవాల్లో మారారని నెతన్యాహు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రెడ్ క్రాస్తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా స్పందించాలని నెతన్యాహు కోరారు. హమాస్ సంస్థ దగ్గర ఉన్న ఇజ్రాయెల్ బందీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ బందీలు రోజుల తరబడి తిండి లేక అలమటిస్తున్నారు. వీరి దయనీయ పరిస్థితికి సంబంధించి ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో ప్రధానమైనది ఎవ్యతార్ డేవిడ్ అనేటువంటి ఇజ్రాయెల్ బందీకి సంబంధించిన వీడియో. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న తమ దేశవాసులకు ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంలో చొరవ చూపాలని రెడ్ క్రాస్ సంస్థను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరారు. అంతేకాదు, ఈ విషయంలో రెడ్ క్రాస్తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. రెడ్ క్రాస్తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు చొరవ చూపడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా బందీలందరూ చనిపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎవ్యతార్ డేవిడ్ విషయానికొద్దాం. ఎవ్యతార్ డేవిడ్ ఒక ఇజ్రాయెల్ పౌరుడు. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో అనేక మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ బంధించింది. వారిని ఇప్పటి వరకు తమ దగ్గరే బందీలుగా పెట్టుకుంది. ఈ బందీలలో ఎవ్యతార్ డేవిడ్ ఒకరు. తాజాగా ఎవ్యతార్ డేవిడ్ ప్రస్తుత పరిస్థితిని తెలియజేసే వీడియో ఒకటి విడుదలైంది. ఈ వీడియో చూసిన వారికెవ్వరికైనా కన్నీళ్లు రాకమానవు. బక్కచిక్కిన శరీరంతో ఒక ఎముకల గూడులా కనిపిస్తాడు డేవిడ్. ఈ వీడియోలో ఒక్కడే సొరంగంలో ఉంటాడు ఎవ్యతార్ డేవిడ్. అంతేకాదు, తన సమాధిని తానే తవ్వుకుంటున్నట్లు దయనీయంగా మాట్లాడతాడు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోంది. ఏ క్షణం చనిపోతానో నాకే తెలియదంటాడు వేదనాభరిత స్వరంతో ఎవ్యతార్ డేవిడ్. కాగా ఎవ్యతార్ డేవిడ్ దీనస్థితి చూసి అనేక మంది చలించిపోయారు. అంతేకాదు, అనేక దేశాలు కూడా స్పందించాయి. ఈ వీడియోపై ఫ్రాన్స్, యూకే, అమెరికా వంటి అనేక దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే బందీల విషయంలో ఇన్నాళ్లు కఠినంగా వ్యవహరించిన హమాస్ సంస్థ కూడా ఎవ్యతార్ డేవిడ్ దీనస్థితి చూసి మెత్తపడినట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ తమ షరతులకు అంగీకరిస్తే తమ దగ్గర బందీలుగా ఉన్న ఆ దేశ పౌరులను విడుదల చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని మెలికపెట్టింది. అయితే ఈ సహాయాన్ని అందించడానికి కేవలం అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి మాత్రమే తాము అనుమతి ఇస్తామని హమాస్ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించిన సమాచారం మేరకు హమాస్ దగ్గర 50 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారు. వీరిలో కేవలం 20 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కనీసం ఈ 20 మందినైనా కాపాడుకోవాలన్నదే ఇజ్రాయెల్ తాపత్రయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బందీల విడుదలకు నెతన్యాహు సర్కార్ వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ తాజాగా టెల్ అవీవ్లో ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రదర్శనలు చేశారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. దీనికి ప్రధాన కారణం హమాస్ దగ్గర బందీలుగా ఉన్న కొంతమంది ఇజ్రాయెల్ బందీలు. తమ దేశ పౌరులను బేషరతుగా విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే గాజావాసులపై దాడులకు 100% ఫుల్ స్టాప్ పడితేనే తమ దగ్గర బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయిలీలకు విముక్తి లభించదంటూ హమాస్ తెగేసి చెబుతోంది. ఈ విషయంలో ఇటు ఇజ్రాయెల్ ఒక మెట్టు దిగడానికి కూడా ఇష్టపడడం లేదు. దీంతో బందీల విడుదల అంశం ఒక పీఠముడిలా మారింది. ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ బందీలలో కొంతమందిని హమాస్ గతంలోనే విడుదల చేసింది. అయితే ఇప్పటికీ హమాస్ దగ్గర 50 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాదాపు 3 ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. పేరుకు యుద్ధమైనా ఇది ఏకపక్ష యుద్ధం కిందే లెక్క. ఎందుకంటే హమాస్, హెజ్బొల్లా లాంటి పాలస్తీనా అనుకూల ఉగ్రవాద సంస్థలను దాదాపుగా నామరూపాలు లేకుండా చేసింది ఇజ్రాయెల్. సైబర్ వార్ఫేర్లో ఇజ్రాయెల్కున్నటువంటి అనుభవమే ఇందుకు కారణం. దాదాపుగా హమాస్ అగ్రనాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థది కూడా ఇదే పరిస్థితి. బంకర్లలో ఎక్కడో మనకు తెలిసిన పాతాళంలో దాక్కున్న హెజ్బొల్లా టాప్ కమాండర్లను కూడా హతమార్చాయి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇప్పటికైతే హమాస్, హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థలు నామమాత్రంగా మిగిలినట్లే భావించాల్సుంటుంది. ఏది ఏమైనా ఇజ్రాయెల్ బందీల దయనీయ పరిస్థితి చూసి అనేక దేశాలు స్పందిస్తున్నాయి. బందీల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని రెడ్ క్రాస్ సంస్థను కోరుతున్నాయి.